హాయ్ అండి అందరికీ. నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ లేవగానే వచ్చి బర్రెల్ని పాలు తీసుకొని వెళ్ళాలి. 3 బర్రెలు ఉన్నాయి, వాటిని పాలు తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఒక 6:30 అట్లా అవుతుంది. పాలు తీయటం అయిపోగానే కసు ఊడుస్తున్నా. బర్రెల దగ్గర కసు ఊడ్చాలి. కసు ఊడుస్తుంటే మా మామయ్య కూడా ఇక్కడే ఉన్నారు. లేదులే నేను ఊడుస్తాను వెళ్ళమ్మా అంటే, లేదులే నేను చేసి వెళ్తా కానీ అని నేనే చేస్తున్నా. వస్తున్నారు చిన్నగా, నేను చేస్తాలే అని. వద్దులే మీరు వెళ్ళండి అన్నా కానీ అస్సలు అంటే అస్సలు వినరు. మార్నింగ్ లేవగానే మాతో పాటు వచ్చి ఇక్కడే ఉంటారు. ఏ పనైనా నేను చేస్తా అని చేస్తారు. ఆయన చేతనైన వరకు చెయ్యాలనుకుంటానే ఉంటారు. ఎవరు చెప్పినా అస్సలు అంటే అస్సలే వినరు. నన్నైతే బాగా చూసుకుంటారు. ఎలా అంటే వాళ్ళకి ఒక అమ్మాయి ఉంటే ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు. ఫస్ట్ నుంచి నాకు మంచిగా సపోర్ట్ చేస్తారు. ఇంట్లో ఎవరు ఏమన్నా కానీ చేస్తుందిలే తను చేతనైన వరకు అని చెప్తూ మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లకి ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు. నేను మా హస్బెండ్ పొలం దగ్గరికి వెళ్తున్నా. మేమిద్దరు మాకిద్దరు అన్నట్లు మాకు వెనకాల ఒక 2 గొర్రె పిల్లలు ఉన్నాయి చూడండి. మొత్తానికి అయితే పొలం దగ్గరికి వచ్చాం. మందు పోస్తున్నాం ఇద్దరం కలిసి. ఈ మందంతా చక్కగా కలిపేసుకొని నెక్స్ట్ మొక్కజొన్నకు పోయాలి. మందు పోయించుకుంటున్న వాళ్ళు మందు పోయించుకొని మొక్కజొన్నలో పోయాలి. ఇది ఒక 10 కేజీలు ఉంటుంది. ఈ మందు ఒళ్ళో పోసుకొని అటు ఇటు తిరుగుతూ పోయాలి. సాయంత్రానికి నడుము నొప్పి వస్తుంది. ఈ మొక్కజొన్నలో పోయి రావాలంటే మామూలుగా ఉండదు అసలుకి. పనుల్లో పని అయిపోగానే కూరగాయలు కోసుకుంటున్నా. బీరకాయలు, కాకరకాయలు, సొరకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు, గుమ్మడికాయలు, పుచ్చకాయలు అన్నీ వేసాం పొలంలో. పొలం వేసుకుంటే ఏంటంటే కూరగాయల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఇంట్లోకి పొలం అయిపోయే వరకు కూరగాయలు ఉంటానే ఉంటాయి. ఒకరోజు తీసుకెళ్తే 2-3 రోజుల వరకు ఉంటాయి. పొలంలో అన్ని కూరగాయలు పెట్టుకోవచ్చు, ఇంట్లోకి చక్కగా తినొచ్చు. ఈ గుమ్మడికాయ కోసుకొని వెళ్తున్నా ఈరోజు ఇంటికి. ఇది మోసుకొని ఇంటికి వెళ్ళేసరికి నా పని అయిపోతుంది చూడండి. ఇంకా కూరగాయలు కోసుకున్నాం. కూరగాయలు కోసుకొని నెక్స్ట్ గడ్డి కోయడానికి వెళ్ళాలి. ఈ కూరగాయలు ఒక 2-3 రోజులకు వస్తే ఎంత చక్కగా తినొచ్చు. ఇంట్లో పండించుకున్నాయి కాబట్టి ఇంకా బాగుంటాయి. గడ్డి కోస్తున్నాం. ఒక 2-3 మోపులు కొయ్యాలి. మొక్కజొన్న చొప్ప మొగ్గ కండలు ఉంటాయి కదా, అవి గడ్డి కోసుకొని బర్రెలకి వేస్తాం. ఒకరోజు ఒక 2-3 మోపులు తీసుకొని వెళ్తాం. నేను గడ్డి కోసి పెట్టా శుభ్రంగా. మా హస్బెండ్ వచ్చి మోపు కట్టారు. ఇంకా అయిపోయింది, పని అయిపోయింది. ఈరోజు పని అయిపోయింది. ఇంటికి వెళ్తున్నా. సైకిల్ మీద పెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్తున్నా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి.